హీరో ఒక పిచ్చినా కొడుకు, శనివారం మాత్రమే కొడతాడు. విలన్ అంతకంటే పెద్ద పిచ్చినా కొడుకు, ఎవరిని పడితే ఆడు కొడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికి మధ్య క్లాష్ వస్తే అదే సరిపోదా శనివారం. ఈ సినిమాకి నేనైతే కనుక గురువారం అయితే వెళ్ళాను, సరిపోద్దని అనుకుంటున్నాను. సినిమా ఓవరాల్గా వచ్చేసరికి ఒక సూపర్ అయితే లేదు, అలాగని చెప్పి మరీ దరిద్రంగా లేదు, పర్లేదు, అబవ్ యావరేజ్ బాగానే ఉంది. ఒక 3 అవర్స్ కంప్లీట్గా టైంపాస్ అయితే అవుతుంది. బట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఒక 3 అవర్స్, ఇదొక కమర్షియల్ మూవీ. ఈ కమర్షియల్ మూవీలో 3 అవర్స్ సాంగ్స్ లేకుండా ఒక 3 అవర్స్ మూవీ తీయడం అంటే అదొక పెద్ద సాహసం. వివేక్ ఆత్రేయ అది బాగానే చేశాడని అనుకోవచ్చు. ఈ సినిమా చూడడానికి నేనైతే ఒక 3 రీజన్స్ అయితే చెప్తాను. ఓవరాల్ సినిమా వచ్చేటప్పటికి అబవ్ యావరేజ్ బాగానే ఉంది. ఇంకొకటి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి వివేక్ ఆత్రేయ మార్క్. మీరు వివేక్ ఆత్రేయ ప్రీవియస్ మూవీస్ చూసి కనుక వెళ్ళాలనుకుంటే అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే బ్రోచేవారు ఎవర్రా, అంటే సుందరానికి, ఈ సినిమాల్లో వచ్చేటప్పటికి కొద్దిగా నాన్ లీనియర్ నరేషన్ ఉంటుంది. అది ఆ డైరెక్టర్ ఆర్ట్, అది కొద్దిగా ఈ సినిమాలో మిస్ అవుతుంది. మొత్తం ఎంటైర్ నరేషన్ అనేది లీనియర్గా ఉంటుంది. బట్ మిగతా ప్లాట్స్ అన్నీ నీకు వివేక్ ఆత్రేయ మార్క్ అయితే కనపడుతుంది. వివేక్ ఆత్రేయ ప్రీవియస్ మూవీస్ వచ్చేటప్పటికి నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ ఉంటుంది. బ్రోచేవారు ఎవర్రా కానీ, నీకు అంటే సుందరానికి కానీ. అట్ ద సేమ్ టైం ఈ మూవీలో కూడా అదే కంటిన్యూ అయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది సినిమాలో. సో అదే కొద్దిగా ఎంగేజింగ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అక్కడక్కడ కొద్దిగా ఎంతైనా కమర్షియల్ మూవీ కదా, అక్కడక్కడ కొద్దిగా రొటీన్ రొట్ట ఫామ్లలోకి వెళ్ళడం అయితే జరిగింది సినిమాలో. బట్ అట్ ద సేమ్ టైం చాలా తొందరగా దాని నుంచి ఓవర్కమ్ రావడం అయితే జరిగింది. విలన్ దగ్గరికి హీరో వెళ్ళి హీరోని కనిపెట్టడానికి ట్రై చేయడం, ఇలాంటి రొటీన్ రొట్ట ఫామ్లలో అయితే సినిమాలో సెకండ్ హాఫ్లో కొద్దిగా ఉండటం వల్ల మీకు ఆ పార్ట్స్, ఒకవేళ సినిమా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఆ పార్ట్స్ కొద్దిగా బోర్గా అయితే ఫీల్ అవుతారు. బట్ ఓవరాల్గా అయితే అది ఆ పార్టీ చాలా ఎక్కువసేపు ఉండదు కాబట్టి సో ఇట్స్ ఫైన్. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆబ్వియస్గా నానీస్ యాక్టింగ్. సో హీరో యాక్టింగ్ అయితే సబ్టిల్గా ఉంటుంది, మీకు ఓవరాల్గా అయితే బాగానే అనిపిస్తుంది. హీరో కంటే డామినేటింగ్గా విలన్ ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఆబ్వియస్గా డామినేటింగ్ అయితే ఉంటుంది. బాగా నచ్చుది కూడా ఎస్జే సూర్య యాక్టింగ్. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ అయితే కనుక 3/5 రేటింగు. సో మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.